ఒక ప్రాంతంలో ఒక చర్చి కాలిపోయింది, బెంచీలు కాలిపోయాయి, మొత్తం బూడిదైపోయింది. సమాజం అందరూ అనుకుంటున్నారు ఇక మందిరంలో ఆరాధన ఆగిపోయింది. అందరూ బయటకు వచ్చి ఆ చర్చను చూసినప్పుడు అంతా కాలిన బూడిదే. ఒక చిన్నవాడు మందిరంలోకి వెళ్ళినప్పుడు అన్ని బైబిళ్ళు కాలిపోక ఒక పేపర్ మాత్రం కాలిపోకుండా ఉంది. కాలిపోని పేపర్ని పాస్టర్ గారు తీసుకొచ్చారు. ఆ పేపర్ మీద ఏముందంటే తిరిగి రా. ఎప్పుడైతే ఆ వాక్యము ఎప్పుడైతే చూసి మాట్లాడేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఆరాధన అంటే మందిరం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు నిజమైన ఆరాధన ప్రారంభమవుతుంది. మందిరం లేదు కాబట్టి విశ్వాసంతో మీరు దేవుని వైపు చూస్తారు, విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో నీవు నన్ను తెలుసుకుంటారు. నిజమైన ఆరాధన అనేది ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభమవుతుంది. తిరిగి రండి, మందిరం కాలిపోలేదు, మార్గం కాలిపోయింది, మీ మార్గాన్ని తిరిగి మార్చుకోండి అని దైవ సేవకుడు చెప్పగానే ప్రజలైన వారందరూ పశ్చాత్తాపడి మందిరం లేకపోయినా నేను ఒక చోట కూడి ఒక మందిరంగా దేవునికి ఆరాధన చేశారటండి. అక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడ్డాయి. హల్లెలూయా. మందిరం ఉన్నప్పుడు ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో తెలియదు, కానీ మందిరం కాలిపోయిన రోజున జరిగించబడిన ఆదాలు అనేకమైన ఆత్మలు బయటపడ్డాయి, కొత్త ఆత్మలు రక్షించబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, ఈరోజు ఏ కాలిపోయిన అనుభవంలో ఉన్నావో, ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు విన్నావో నాకు తెలియదు, కానీ ఈ కాలిపోయిన అనుభవంలో తిరిగి దేవుని వైపు చూడగలిగినట్లయితే నీ ద్వారా నీ కుటుంబంలో దేవుని యొక్క మహిమ కనబడును గాక. హల్లెలూయా. ఈ భస్మపు ద్వారం చెప్తుంది, మన సమస్యలు తాత్కాలికము, మన దుఃఖాలు తాత్కాలికము, మన సంతోషాలు తాత్కాలికము, దేవుని యొక్క కృప అది శాశ్వతం. ఈ భస్మ అంటే బూడిదైపోయింది, కాలిపోయింది, పూర్తయిపోయింది. అది సమాజం నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ ఆర్థిక గురించి మాట్లాడుతుండవచ్చు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కథ ముగిసిపోలేదు, నీ కథ ఇప్పుడే రాయడం ప్రారంభించాను అంటున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడదాం. నీ కథ ముగిసిపోలేదు, నీ కథ ఈ రోజు నుంచి నూతనంగా దేవుడు ప్రారంభించును గాక.